ఏంటది కరెక్ట్ కట్ట రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి తేడా ఏంటంటే కేసీఆర్ గారు 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపినా ఎన్నడూ ఒక పొల్లు మాట కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాట్లాడలేదు. ఎందుకంటే వారితో మాకున్నది పేగుబంధం. ఉద్యమంలో కలిసి పనిచేసిన వాళ్ళం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో. సకల జనుల సమ్మె చేసిన, పెన్ డౌన్ చేసిన, సింగరేణిలో స్తంభింపజేసిన, ఆర్టీసీ చక్రం తిరగకుండా ఆపిన ఉద్యోగులతో మా పార్టీకి ఉండేది పేగుబంధం. అందుకే ఎన్నడూ కూడా మేము ఉద్యోగుల పట్ల కుదిరితే ప్రేమపూర్వకంగా వ్యవహారం చేసిన తప్ప ఎన్నడూ నిందించలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి తన అసమర్థతను, తన ప్రభుత్వ చాతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి విద్యుత్ సంస్థ ఉద్యోగులను నిందిస్తూ ఉన్నాడు. మరి విద్యుత్ సంస్థ ఉద్యోగులు కూడా ఆలోచించాలి. మీరేమో అహోరాత్రులు కష్టపడతా ఉన్నారు. రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను కేసీఆర్ గారు 7,700 మెగావాట్ల నుంచి జగదీష్ రెడ్డి గారి ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడు 7,700 మెగావాట్ల నుండి ఇవాళ దాదాపు కొత్తగా దామెరచెర్లలో యాదాద్రి ఏదైతే ఇప్పుడు కమిషన్ అయిందో 1,600 మెగావాట్లు, దాంతో కలుపుకుంటే దాదాపు 20,000 మెగావాట్లు దాటిపోయినట్టు, దాదాపు 20,000 మెగావాట్లకు చేరుకున్నది. అంటే విద్యుత్ సంస్థ ఉద్యోగుల కష్టం జెన్కో కానీ, ట్రాన్స్కో కానీ, డిస్కామ్లు కానీ అద్భుతంగా ఉంది కాబట్టే అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాం. అది గుర్తించకుండా, కామన్ సెన్స్ లేకుండా ఇవాళ తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి 10 ఏళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కరెంటు కోతలు లేకుండా బ్రహ్మాండంగా ఏ ఉద్యోగులైతే నిర్వహించారో ఇవాళ ఆ ఉద్యోగులను నిందిస్తూ చిల్లర రాజకీయానికి ముఖ్యమంత్రి ఏదైతే పాల్పడుతున్నాడో ఆయన ఆలోచించాలి. ఎందుకంటే ఆయన విజ్ఞతతో మాట్లాడాలి. ఇవాళ ఎలక్షన్ అయిపోయింది, ఎందుకు మాట్లాడుతున్నాడు ఇట్లా? తన చేతగానితనం బయటపడుతుందనా? అదే చెప్తున్నా బ్రదర్. ముఖం బాగాలేకపోతే అద్దం బాలు కొట్టినట్టు వెనకటికి ఎవడు అట్లున్నది కథ. ఇది ఆయనకు చేత కాదు ప్రభుత్వాన్ని నడపడం. ఏ ప్రభుత్వాన్ని అయితే కేసీఆర్ గారు సమర్థవంతంగా నడిపారో, ఏ డిస్కంలను అయితే నడిపారో, ఏ డిస్కంలో ఉద్యోగులైతే అహర్నిశలు శ్రమించి ఆఖరికి శ్రీశైలంలో పంప్ హౌస్ మునిగిపోతే కూడా, కష్టమైతే కూడా, నష్టం జరిగితే కూడా, ప్రాణ నష్టం జరిగితే కూడా అహర్నిశలు శ్రమించింది ఇదే ఉద్యోగులు. వాళ్ళని ఇవాళ నిందిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఇన్సల్ట్ చేయడం అనేది ముఖ్యమంత్రికి తగదు. ఇకనైనా రేవంత్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తు తెచ్చుకుంటే మంచిది. ఇంకా ప్రతిపక్షంలో లేడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లే గావు కేకలు పెడబొబ్బలు. అప్పుడు పోలీసు వాళ్ళని తిట్టిండు, ఉద్యోగులను తిట్టిండు, కొంతమంది తొత్తులు అన్నాడు, మళ్ళీ ఐఏఎస్ అధికారులను తిట్టిండు, బీహారీ గ్యాంగులు అన్నాడు, ఇంకా కూడా అదే దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నాడు. ఇది మంచిది కాదు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిలాగా మాట్లాడాలా? ప్రభుత్వాధినేత తన కింద పనిచేసే వాళ్ళు తానే నమ్మకపోతే, తన పరిధిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను తానే నమ్మకపోతే, ప్రభుత్వ ఉద్యోగులను తాను గుర్తించకపోతే దారుణం. నిన్న నారాయణ ఖేడ్లో నేను చూస్తూ ఉంటాను. నిన్న నారాయణ ఖేడ్లో టీచర్ల మీద లాఠీచార్జ్ చేస్తారండి. నారాయణ ఖేడ్లో నిన్న ఏం చేసిండ్రు టీచర్లు? పోలింగ్ డ్యూటీ చేసిండ్రు. పోలింగ్ డ్యూటీ చేసినాక దానికి సరిపడా వేతనం మీద ఉంటుంది, ఆ వేతనం ఇవ్వాలా, అది ఇవ్వలేదు. ఇవ్వకపోగా అడిగితే వాళ్ళ మీద లాఠీచార్జు. ఒకవైపు టీచర్ల మీద లాఠీచార్జు, ఇంకోవైపు విద్యుత్ ఉద్యోగుల మీద నిందలు. ఇది కరెక్టా? ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని, ఇది ప్రభుత్వం చేయాల్సిన పని. ప్రభుత్వం తన దగ్గర పనిచేసే ఉద్యోగులను సమర్థవంతంగా వారి దగ్గర పని తీసుకోవాలి, ప్రజలకు సేవ చేయాలి. ఆ పని చేయకుండా ప్రతిపక్షాలను నిందిస్తే ఏమొస్తుంది ఆయనకి?